దేశానికి అడ్డం పెట్టే రైతన్నకు అడుగడుగునా అన్యాయమే జరుగుతుంది. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి నెల రోజులు గడిచినా ఇప్పటికీ కొనుగోలు పూర్తి కాలేదు. మరోవైపు కొనుగోలు పూర్తయ్యాక తరుగు పేరుతో మిల్లర్లు వేధిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ జిల్లా కాపుల కనపర్తి గ్రామంలో శ్రీవాణి రైస్ మిల్లులో పెద్ద ఎత్తున తరుగు తీస్తున్నారని, ఇదేంటని అడిగితే మీ దిక్కున్న చోటు చెప్పుకోనంటూ మిల్లు యజమాని బెదిరింపులకు పాల్పడుతున్నారని రైతులు వాపోతున్నారు. వరంగల్ జిల్లాలో రైతుల ఆవేదనపై మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి రామ్మోహన్ అందిస్తారు. ప్రభుత్వం రైతు సంక్షేమ ప్రభుత్వం అని చెప్పుకునే ప్రభుత్వాలు మారిన కొద్దీ కూడా మేము రైతులకు న్యాయం చేస్తాం, రైతుల పక్షాన ఉంటామంటూ గదెనెక్కిన ప్రభుత్వాలు మారుతున్నాయి. కానీ రైతుల పరిస్థితి మాత్రం గ్రౌండ్ లెవెల్లో దయనీయంగా మారింది. ఒకవైపు ఆరుగాలం కష్టపడి పండించిన పంట ఎంత దిగుబడి వస్తుందో తెలియని అయమ పరిస్థితి. దాంతోపాటు ఎరువులు లేక కూడా రైతులు రోడ్డెక్కిన పరిస్థితి మనం అందరం చూసాం. ప్రస్తుతం ఇప్పుడు కోతల సీజన్లో రైతులందరూ కూడా తమ పండించిన ధాన్యాన్ని కోతలు కోసి కొనుగోలుకు సిద్ధం చేశారు. దాంతోపాటు మ్యాచర్ రాలేదంటూ కూడా ఒకవైపు అధికారులు వేధిస్తున్నారు. దాంతోపాటు మ్యాచర్ వచ్చి ఇప్పుడు దిగుబడి చేసిన తర్వాత మిల్లులకు వెళ్ళే క్రమంలో మిల్లర్లు కూడా మమ్మల్ని దోచుకుంటున్నారంటూ రైతులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనం కాపుల కనపర్తి సొసైటీ దగ్గర ఇక్కడ చాలామంది రైతులు కూడా తరుగు పేరుతో రైస్ మిల్లర్లు మమ్మల్ని వేధిస్తున్నారంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈ రైస్ మిల్లర్ల దగ్గర ఏం జరుగుతుందో రైతుల మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు మీది ఏ ఊరు, మీరు ఎంత ధాన్యం పండించారు, మీకు ఏం జరిగిన అన్యాయం ఏంటండి? అసలు నా పేరు వెంకటేశ్వరరావు. నేను ఆశలపల్లి గ్రామం, అది మండల్ సంఘం, జిల్లా వరంగల్. ఈ కాపుల కనపర్తి ఐకేపీ సెంటర్ నుంచి శ్రీవాణి మిల్లుకు వడ్లు తరలించినాం. అయితే తరుగుదల మీద నేను మొత్తం 98 క్వింటాల వడ్లు వెయిట్ వస్తే నాకు తరుగు కింద 8 క్వింటాల 50 కిలోలు తీసి రాసి ఇచ్చిండు. అంటే వాస్తవానికి ఒక క్వింటాకు ఎంతవరకు తరిగి తీయొచ్చని ప్రభుత్వం నిబంధన ఉన్నది. అయితే మనం వడ్లు పట్టిందంటే 41 కిలో 200 గ్రాములు పెట్టాలి. అట్లాడిది క్వింటల్కు 10 కిలోలు తీసిండు. ఏందని అడిగితే మా మీదనే దౌర్జన్యం చేసాడు. మాకు అవసరం లేదు, వెళ్ళిపో, వడ్లొద్దు, మాకు గవర్నమెంట్ మాకు అలాట్ చేయలే, ఏదో మేము పాపం అని తీసుకుంటాను, మీకు లేకపోతే మీరు బయట బారిపోయాల్సి వస్తుంది మేము తీసుకోకపోతే అని దౌర్జన్యం. మిల్లర్లందరూ కూడా ఇప్పుడు కొనుగోలు ప్రారంభం కాగానే అధికారుల దగ్గరికి వెళ్ళి సివిల్ సప్లై డిపార్ట్మెంట్కి వెళ్ళి మాకు అలాట్మెంట్ చేయండి అంటూ వాళ్ళు తిరిగి వాళ్ళకు ఉన్న ఇన్ఫ్లుయెన్స్ తోటి వడ్లు కొనుగోలు వాళ్ళందరూ కూడా చేస్తుంటారు, అలాట్మెంట్ తీసుకుంటారు. అలాంటి మిల్లర్లు మీ దగ్గర ఇలా దగా చేసి మిమ్మల్ని మోసం చేస్తుంటే అధికారులకు ఫిర్యాదు చేసే హక్కు కూడా మీకు ఉంటుంది. ఇప్పుడు మీరు అన్నట్టుగా 95 క్వింటాలకు మీకు 8 క్వింటాల చిల్లర మీకు తరుగు తీసిందంటే చాలా పెద్ద ఎత్తుననే వాళ్ళు చేసిన మోసం. ఇది అధికారులకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారా? మాకు ఈ రాళ్ల వాన పడే మాకు దిగుబడి తక్కువ వచ్చింది. ఎకరాన అంతా కొడితే 15-16 క్వింటాలే వచ్చింది. దాంట్లో ఈ రైస్ మిల్లర్లు ఈ తరుగుదల పేరు మీద ఇట్లా చేస్తాను. రైతు కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మీరు చెప్పండి, మీది ఏ విలేజ్ అండి? మీరు ఎన్ని క్వింటాల దాన్ని పండించారు, ఏ మిల్లుకు పంపించారు? గ్రామం ఆశలపల్లి, మండలం సంఘం, జిల్లా వరంగల్. ఆయన 119 బత్తాలకు 104 బత్తాలు రాసిండు నిమ్మాని శ్రీవాణి మిల్లు. ఇంకోటి లోడు 104 బత్తాలకు 96 రాసిండు. కనీసం మొత్తం టోటల్ పేరు మీద 96 క్వింటాలకు 11 క్వింటాలు కట్ చేసిండు. ఇదేందని మీరు అడిగే ప్రయత్నం చేస్తున్నారు? అడిగితే ఇక ఈ దొడ్డుబాట్లు మాయ ఎక్కువ దొడ్డుబాట్లు సరుకు పోతలేవు ఎక్కువ, అందుకే కట్ చేస్తాను, తీసుకుంటలేదు అని చెప్తాడు. మరి మీకు ఇంత అన్యాయం జరిగింది, మీరు ఇప్పుడు సివిల్ సప్లై డిపార్ట్మెంట్ అధికారులకు ఏమైనా ఫిర్యాదు చేసే పరిస్థితి చేసింది? నేను చెప్పలే ఇంతవరకు. ఇక్కడ మేడానికి ఇస్తాను, ఇంకా మేడం వాళ్ళు తీసుకోవాలి. ఇంకా ఇప్పుడు ఒకవైపు ఇంత అన్యాయం జరుగుతుంటే కూడా గ్రౌండ్ లెవెల్లో అధికారులు మాత్రం పర్యవేక్షణ చేయట్లేదు, అధికారులకు ఫిర్యాదు చేస్తామంటూ రైతులు చెప్తున్నారు. మీరు ఎన్ని క్వింటాలు ధాన్యం పండించారండి? మాయసుతో 25 క్వింటాల దాకా అమ్మినాం. దాని మీద చూస్తే చాలా లెక్క తీసేసిండు. దయచేసి గవర్నమెంట్ స్పందించి ఇటువంటి దొంగ మిల్లర్ల వ్యాపారాలకు మీరు ఐకేపీ సెంటర్లు రాయొద్దు. దయచేసి ఈ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం ఇటువంటి దొంగ మిల్లర్లకు రాయొద్దు. ఇది 3 ఏళ్ళ కాంచి లాక్ చేసి ఉన్నది. మళ్ళీ ఉన్న మిల్లర్ సుత దొంగతనం చేస్తాడు. దయచేసి రాయొద్దు ఐకేపీ సెంటర్ వాళ్ళు. ప్రభుత్వానికి ఏం చెప్తారు మీరు? ప్రభుత్వం అదే, ప్రభుత్వం ఏం చేసిన వ్యవసాయమే దండగా అవుతుంది. మళ్ళీ మిల్లర్ సుత వాళ్ళు తీసుకుపోయి వాళ్ళ తలాపు ఇవ్వాల్సి వస్తుంది. వాళ్ళు తింటే రోజులు వచ్చినాయి, మిల్లర్ తినే రోజులు వచ్చినాయి. ఈ రోజులు గవర్నమెంట్ చూస్తాలా అంత దొంగ మిల్లర్ వ్యాపారస్తులు అయిన దయచేసి. రైతే రాజు అని చెప్పుకునే ఈ ప్రభుత్వాలు ఒకవైపు రైతులను ఎరువులు అందించడానికి కూడా గతంలో చాలామంది రైతులు కూడా
తెల్లవారుజాము నుంచే ఎరువుల కోసం పోటీపడి క్యూలైన్లో నిల్చొని ఎరువులు సాధించారు. దాని తర్వాత ఇప్పుడు ఒకవైపు దిగుబడి వచ్చి కొనుగోలు సమయంలో వడ్లు పండించే సమయంలో కూడా ఇలా మిల్లర్లు అధికంగా దోచుకుంటున్నారు. ఖచ్చితంగా దీనిపై సివిల్ సప్లై శాఖ అధికారులతో పాటు జిల్లా కలెక్టర్ వీళ్ళందరూ కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించి మిల్లర్లు చేసే దౌర్జన్యాన్ని ఖచ్చితంగా వాటిపైన ఎంక్వైరీ చేయాల్సింది. అలాంటి మిల్లర్లకు ఖచ్చితంగా కూడా వాటిని సీజ్ చేసి వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ రైతులందరూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ హరికృష్ణతో రాము, 6 టీవీ, వరంగల్.